వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను. ఈ ఆడ నుంచి ఈ గోడ దగ్గరికి కర్రలు మోస్తున్నాం అనమాట. అంటే గోడ దగ్గర మొత్తం ఏమీ ఉండకూడదు. ఇంకా ఇక్కడ ఉండే వారిని కూడా పరిచయం చేస్తాను. ఇతను గోవిందు. ఇప్పుడు వచ్చే అబ్బాయి వచ్చేసి రాము అనమాట. మేము ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నాము. మిద్దె పైన ఫ్లోరింగ్ రబ్బీస్ మొత్తము తీస్తున్నాం. ఎందుకంటే స్లాబు లీకేజ్ అయ్యి వాటర్ మొత్తం వర్షం వచ్చినప్పుడు ఇంట్లో బీరువా, ఫ్రిడ్జు, సోఫా సెట్లు అవన్నీ వర్షానికి లీకేజ్ అయ్యి మొత్తం తడుస్తున్నాయి అన్నమాట. ఇంకా వాతావరణం అయితే చల్లగా ఉంది. ఈ రబ్బీస్ అంతా ఇందాక కర్రలు తీసాం కదా, ఆ కర్రలు గోడ కింద అయితే మోస్తాము. ఆ తర్వాత ట్రాక్టర్ వచ్చి తీసుకెళ్తుంది. చూడండి ఈ వీడియోలో నేను ఎలా మోస్తున్నానో. అంటే నడువులు నొప్పులుగా ఉన్నాయి, కానీ మేము మాట్లాడుకుంటూ పనిచేస్తున్నాం. మాట్లాడుకుంటూ పనిచేస్తే ఎటువంటి కష్టం అనిపించదు. అందుకే నాకు తోడుగా వీళ్ళిద్దరు ఉన్నారనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ చిమ్మే కార్యక్రమం ఉంటుంది. ఆ చిమ్మే కార్యక్రమం మాత్రము రాముదే. ఇంకా చూడండి ఎలా మోస్తున్నాను. అంటే గబగబా మోస్తే త్వరగా అయిపోవాలి కదా పని. సాయంత్రం కల్లా త్వరగా పని కంప్లీట్ చేసుకోవాలి సాయంత్రానికి. చూడండి స్లాబ్లు ఎక్కడెక్కడ లీకేజ్లు ఉన్నాయి అవన్నీ మొత్తం ఇలాగ మొత్తం చిమ్మి మొత్తం నీట్గా చూపించాలన్నమాట. ఇంకా కొద్దిగా ఉంది. చూడండి క్రాక్లు ఎలా ఉన్నాయో. అంటే అక్కడ వర్షం పడినప్పుడు ఇంట్లో వస్తాయన్నమాట. చూడండి ఇవి కూడా పాత గోడలు. రాముకి ఇదంతా చిమ్మేసరికి నడువులు నొప్పులు పడుతున్నాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ గోడ దగ్గర వచ్చేసి చేపట్టి అనమాట. ఈ చేపట్టి మాత్రం చాలా పాతదనమాట. నేను నిదానంగా చేస్తున్నాను అనమాట. 8 ఇంచుల గోడ అయితే 2 అంగుళాలు, అలాగే 4 ఇంచుల గోడ అయితే 1 అంగుళం లోతు అలాగ వలవాలన్నమాట. ఎందుకంటే కింద ఫ్లోరింగ్ వేస్తారనమాట, స్లాబ్ లీకేజ్ అవ్వకుండా. వాటిలో లిక్విడ్ కూడా కలిపి వేస్తే ఇంకా లీకేజ్ అవ్వదన్నమాట. చూడండి స్లాబు ఇలా గాడి కొట్టి వీటిలో లిక్విడ్ వేస్తారన్నమాట. లిక్విడ్ సిమెంట్ వేసి ఒకరోజు తర్వాత నెక్స్ట్ డే కమ్మి కట్టి ఫ్లోరింగ్ వేస్తారనమాట. ఈ వీడియో చూస్తున్న లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ సపోర్ట్ చేయండి ప్లీజ్. వర్కర్ వీడియో